హలో అండి. అందరికీ నమస్తే. ప్రస్తుతం మనం గాంధీ భవన్‌లో ఉన్నాం. గాంధీ భవన్‌లో ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే దళిత సామాజిక వర్గం నుంచి ఎస్సీ, ఎస్టీలకు ఖచ్చితంగా దాదాపు 12% రిజర్వేషన్ ఉండాలి అని జెప్పేసి సీట్ల విషయంలో గానీ, రాజకీయాల్లో గానీ, దేంట్లో అయినా గానీ. ఈ 12% విషయానికొచ్చి ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి అన్న మీ పేరు? గడయాదయ మాదిగ తెలంగాణ మాదిగ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుని. అయితే ఇప్పుడు ఎంత ఇప్పుడు ఈ 12% ఎక్కడెక్కడ గావాలి? ఇప్పుడు తెలంగాణలో 12% మాదిగలు ఉన్నారు. మనకు రాజకీయ రంగంలో 12% అడుగుతున్నాము. ఏందంటే శాసనసభ ఎలక్షన్స్ అయిపోయినాయి. ప్రభుత్వం ఏర్పడ్డది. ఇప్పుడు రాబో పార్లమెంటు ఎలక్షన్లో జనాభా నిష్పత్తి ప్రకారము మాదిగలకు 3 పార్లమెంట్ సీట్లు కేటాయించాలి. అందులో 2 రిజర్వ్డ్, 1 జనరల్ సీట్ కేటాయించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అండ్ ఇప్పుడు మీకు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచెల్లి చాలా వరకు చూస్తున్నాం. గ్యారెంటీల విషయంలో గానీ, అంటే న్యాయం జరుగుతుందని చెప్పి చాలామంది నమ్ముతారు. మీకు కూడా అంతే నమ్మకం ఉందా? మాకు ఏందంటే గత ప్రభుత్వము తెలంగాణ ఉద్యమంలో కీలకం పనిచేసిన మాదిగ సామాజిక వర్గం పెద్ద ఎత్తున ఇన్వాల్వ్ అయ్యింది. తెలంగాణ వచ్చే వరకు కొట్లాడిర్రు, ఆడిర్రు, పాడిర్రు, ప్రజా ఉద్యమాలలో పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేశారు. గత 10 సంవత్సరాలుగా దళితులకు కానీ మాదిగలకు కానీ ఎటువంటి ప్రయోజనాలు చేకూర్చలేదు. గత 2 సంవత్సరాల నుంచి దళిత బంధు పేరు మీద సంవత్సరానికి 17,700 కోట్లు బడ్జెట్లో కేటాయించారు. 2 సంవత్సరాలు ఒక్క రూపాయి కూడా సంవత్సరానికి ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. దాని నుంచి చాలామంది మాదిగలు కానీ దళితులు కానీ హట్ అయిపోయారు. పూర్తి వ్యతిరేకంగా టీఆర్ఎస్కు బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయడం వల్ల కాంగ్రెస్ పెద్ద ఎత్తున విజయం సాధించడం జరిగింది. అంటే అంటున్నారు కదా, దళిత బంధుతోనే మేము ఇప్పుడు ట్రాక్టర్ కొనుక్కున్నాము, ఈ బస్సు కొనుక్కున్నాము అని చెప్పేసి ఆ మధ్య చాలా వీడియోలు కానీ వైరల్ అయినాయి. అండ్ న్యూస్లో కూడా వచ్చింది. అది కాదంటారా? యాక్చువల్గా ఇది మొత్తం 119 నియోజకవర్గాలు ఉన్నాయి. 119 నియోజకవర్గంలో 118 నియోజకవర్గాలకు ఇచ్చారు. అది 11,800 మందికి మాత్రమే ఇచ్చారు. యాక్చువల్గా ఇవ్వాల్సింది 1,70,000 మందికి ఇవ్వాలి సంవత్సరం. కానీ 2 సంవత్సరాల నుంచి 1,70,000 1,70,000 ప్రతి సంవత్సరం ఇచ్చేది ఉండే. కానీ అది ఏంటంటే 2 సంవత్సరాల కిందిది అది 21 సంవత్సరం పైలట్ ప్రాజెక్టుగా ఒక నియోజకవర్గానికి 100 మందికి మాత్రమే ఇచ్చారు. ఆ తర్వాత ఒక నియోజకవర్గానికి 1,500 మంది చొప్పున ఇవ్వాల్సి ఉండే. అది గ్రామానికి ఒక 25 వరకు వచ్చే అవకాశం ఉండే, 25 నుంచి 30 మందికి. ఇది పైలట్ ప్రాజెక్టుగా నియోజకవర్గంలో 1-2 మండలాలను ఎన్నుకొని అక్కడ మాత్రమే ఇచ్చారు, కానీ ఎక్కడ ఇవ్వలేదు. అది పూర్తిగా ద్రోహం చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు మనము నిన్నటి వరకు ఒక న్యూస్ బాగా వచ్చింది, మీరు చూసే ఉంటారు వార్తల్లో. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కను చిన్న స్టూల్ పైన కూర్చోబెట్టారు. దానిపైన సోషల్ మీడియాలో ఏంటి వచ్చిందంటే దళిత ఉప ముఖ్యమంత్రి కాబట్టి అలా చేశారు అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. యాక్చువల్ ఏమైందంటే ఉప ముఖ్యమంత్రి గారు పెద్ద సీట్ మీద కూర్చున్నారు. పక్కన బట్టి విక్రమార్క గారు కూర్చునేది ఉండే. పక్కన ఇంకో స్టూల్ చిన్నగా ఉంది, అక్కడ కూర్చున్నారు. అవతల పక్కన కొండ సురేఖ గారు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా అట్లనే కూర్చున్నారు. ఇంకో ఫోటో చూస్తే సోషల్ మీడియాలో చూస్తే ఒక ఫోటోలో ఏమైందంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కింద కూర్చున్నారు, రాహుల్ గాంధీ పక్కన కూడా బట్టి విక్రమార్క కూర్చున్నారు. రాజకీయాలలో అది మనం ఒక పెద్ద సీరియస్ అది కావాల్సి చేసిందని మేము భావించట్లేదు. రాజకీయాలలో అటువంటి కావాల్సి చేసి ఉంటే బాధపడాల్సిన విషయం. కొన్ని సందర్భాల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా కింద ఉన్నారు, ఈయన పైన ఉన్నారు. మేము ఆ విధంగా చూడట్లేదు. ఏదున్నా కానీ ఫర్దర్గా ఏంటంటే ఇటువంటి విషయాలు దళితులు సీరియస్గా తీసుకుంటారు. ఆత్మాభిమానానికి ఎక్కువ చూస్తుంటారు. అందులో మనం ఆత్మాభిమానం దెబ్బతిన్నట్టుగా అందరూ భావిస్తున్నారు. అది అందరికీ కూడా కొంచెం బాధాకరమైన విషయం. కానీ ఫర్దర్గా కూడా మళ్ళీ ఇంకో వేరే దగ్గర శ్రీరాముల వారి పూజోత్సవంలో కూడా పార్టిసిపేట్ చేసి అక్కడ అందరు కూడా సమానంగా కూర్చున్నారు. దాన్ని మేము ఫర్దర్ కూడా ఎందుకంటే ఉప ముఖ్యమంత్రి లెవెల్లో ఉన్నారు కదా, మంత్రులు పైన కూర్చొని ఉప ముఖ్యమంత్రి గారు కింద కూర్చొని పెట్టడం బాధాకరమైన విషయం మేము గమనించాము. ఫర్దర్గా రేవంత్ రెడ్డి గారు సీఎం గారు ఇటువంటి మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకుంటారని చెప్పేసి దళితులను హట్ చేయకుండా ఫర్దర్గా ప్రికాషన్ తీసుకుంటారని సందర్భంగా అతనికి మేము మనవి చేయడం జరుగుతుంది. అండ్ ప్రభుత్వం వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 100 రోజులు అవుతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఇప్పుడు ముఖ్యమంత్రిగా 100 రోజులు అవుతుంది. అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది రేవంత్ రెడ్డి గారి పరిపాలన మీకు ఎట్లా? ఇప్పుడు గతంలో మనం చూస్తే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఇంకా ఇప్పుడే 100 రోజులే అయింది కాబట్టి మనం పెద్ద ఎత్తున ఇప్పుడు గతంతో పోలిస్తే ప్రజలతోని రియాక్ట్ అయ్యే పద్ధతి
చాలా బాగుంది. ఇంతకుముందు ప్రగతి భవన్‌లో ఎమ్మెల్యేలు కూడా గేట్ దాటి లోపలికి పరిస్థితి. చాలామంది ఎమ్మెల్యేలు మేము దళిత సంఘాల నాయకులుగా మేము వాళ్ళ దగ్గర ప్రస్తావించినప్పుడు మన సమస్యల మీద దళిత బంధు నిధులు విడుదల కావట్లేదు, సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ నిధులు విడుదల కావట్లేదు, సప్లాన్ నిధులు కూడా డైవర్ట్ అవుతున్నాయి. వీటి మీద మీరు ఎందుకు స్పందించట్లేదని మేము గతంలో ప్రశ్నించినప్పుడు మా దళితులకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఏం చెప్పారంటే, మనకు సీఎం గారు అపాయింట్మెంటే ఇవ్వట్లేదు, మన సమస్యలు ప్రస్తావించడం తర్వాత మాకు అపాయింట్మెంట్ ఇస్తే కదా మేము ఆడ పోయి రిప్రజెంట్ చేసేది, అడిగేది. కానీ దానితో పోలిస్తే ఇప్పుడు ఏమైందంటే ప్రగతి భవన్లకు కానీ సెక్రటరియట్లకు కానీ ప్రజలందరికీ కూడా విజిట్ చేసుకునేది, సమస్యలను చెప్పుకునే అవకాశం రేవంత్ రెడ్డి గారు కల్పించారు. ఇంకా చూద్దాం, ఇప్పుడే కదా ప్రభుత్వం ఏర్పడ్డది. గత 10 సంవత్సరాల నుంచి మేము చాలా అణిచివేతను అనుభవించినాము, వివక్షను అనుభవించినాము, ఆర్థికంగా చాలా నష్టపోయినాం. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇప్పుడే వచ్చింది కదా, అందుకొరకే మేము వేచి చూసే ధోరణిలో ఉన్నాము. మళ్ళీ మీద అయితే గత ప్రభుత్వం ఏదైతే మాకు నిధులను విడుదల చేయడంలో అలసత్వం ప్రదర్శించిందో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అట్లా చేయదని మేము భావిస్తున్నాము. ఒకవేళ చేస్తే మేము మా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే విధంగా మా ఉద్యమాలు ఖచ్చితంగా చేస్తామని మేము ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు మనం కేటీఆర్ విషయానికి వస్తే కేటీఆర్ గారు ఒక మాట అంటున్నారు, ఈ ఆంధ్ర వాళ్ళ బూట్లు నాకి పైకొచ్చిండు రేవంత్ రెడ్డి, ఆయనకు మాట్లాడడమే రాదు అని చెప్పేసి అన్నారు. మీరు యాక్సెప్ట్ చేస్తారా ఈ విషయాన్ని? మేము ఇటువంటి విషయాలను మేము యాక్సెప్ట్ చేయము. ఎందుకంటే రాజకీయాల్లో కాలానుగుణంగా రాజకీయ నాయకులు వాళ్ళ వ్యవహార శైలి కానీ వాళ్ళ గ్రోత్ కోరానికి పార్టీలు మారడం జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారిని అనే ముందు అంతకుముందు గత సీఎం కేసీఆర్కి కూడా తెలుగుదేశంలోంచి వచ్చిన వాళ్ళే. అట్లా అంటే మన ముందే ఆయన నాకి ఈయనకు అవకాశం ఇచ్చిండు అనుకోవాలి మనం. కానీ అది అటువంటి చిల్లర మల్లర మాటలు మాట్లాడడం వల్ల ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదు. వాళ్ళు మాట్లాడే వాళ్ళు వాళ్ళ క్యారెక్టర్ను వాళ్ళు దిగజార్చుకున్న వాళ్ళు అవుతారు, కానీ మిగతా ఏ విషయం కాదని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం.